సో థైరాయిడ్ పర్మనెంట్‌గా క్యూర్ అవుతుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ థైరాయిడ్ అండి. థైరాయిడ్ మనకి టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ మనకి కొన్ని మెడికేషన్స్ కొన్ని మంత్స్ వాడిన తర్వాత రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హైపోథైరాయిడిజం సెకండరీ టు ఆటోఇమ్యూన్ కండిషన్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం విచ్ ఈస్ వెరీ కామన్. సో అది గనుక ఉంటే గనుక అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందండి. థైరాయిడ్ హార్మోన్స్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి మెడికేషన్స్. సో అవి గనుక ఖచ్చితంగా ఒకవేళ హషిమోటోస్ థైరాయిడైటిస్ లీడింగ్ టు హైపోథైరాయిడ్ అయితే గనుక ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సొస్తుంది. వాళ్ళు గనుక లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఎవ్రీ 3 మంత్స్ ఫాలో అప్ లో ఉండి టెస్ట్ చేయించుకుంటూ ఉంటే గనుక టాబ్లెట్స్ వాడితే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఒకవేళ గనుక ఏం థైరాయిడ్ అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఇనీషియల్ కొన్ని టెస్టింగ్స్ ఉంటాయి. సో యాంటీ టీపీఓ, థైరాయిడ్ లెవెల్స్, థైరాయిడ్ హార్మోన్ టెస్టింగ్. సో ఇలాంటి కొన్ని టెస్టింగ్ చేసి మనం వాళ్ళకి హషిమోటోస్ థైరాయిడ్ ఉందా లేదా అని చూసి, సో ఒకవేళ ఉంటే గనుక వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ సిమ్టమ్స్ ఏం కాంప్లికేషన్స్ కాకుండా చూడొచ్చండి.